హలో మేడం. మోకాలు నొప్పులు మేడం. సో ఎక్కడెళ్ళినా ఇది మోకాలు నొప్పులు, మోకాళ్ళల్లో రీప్లేస్‌మెంట్, ట్రాన్స్‌ప్లాంట్ ఇవన్నీ జరిగాయని వింటూ ఉన్నాం మేడం. అందులో యంగ్‌స్టర్స్ కూడా ఇట్లా ట్రికింగ్ చేసినప్పుడు గానీ, లేదా ఒక రోజు స్టెప్స్ ఎక్కినా కూడా ఇక్కడ ఏదో సంథింగ్ డిఫరెన్స్‌గా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో కూడా ఇలాంటివి చేసుకోవాలి. ఆపరేషన్స్, సర్జరీస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట ఎక్కువగా, ఈ కన్వర్జేషన్ ఎక్కువగా వింటున్నాం. ఎందుకు ఈ సమస్య ప్రజలందరిలో ఎక్కువగా అయిపోయింది? మీరేం చెప్తారు దీనికి? మనకి మనం సాల్వ్ చేసుకోవచ్చా? లేదు ఏజ్ పెరిగే కొద్దీ అలాంటి సమస్య వస్తుంది కాబట్టి అందరికీ వస్తుంది అంటారా? బేసిక్‌గా ఏంటంటే ఒకటి మోకాళ్ళ నొప్పులు రావడానికి అధికమైన కారణం 70% బరువు కూడా కారణం. మనం ఎంత బరువు ఉన్నాము, ఆ బరువు అనేది ఈ మోకాళ్ళ చొప్ప తట్టుకోగలుగుతుందా లేదా? చాలా వరకు పెద్దవాళ్ళలో కానీ ప్రత్యేకంగా ఆడవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి కంపారిటివ్లీ మగవాళ్ళ కంటే. Yes. ఆడవాళ్ళు అంటే డెలివరీస్ తర్వాత ప్రీమెనోపాజల్ సిమ్టమ్స్ అని చెప్పేసి కొద్దిగా ఇంటేక్ ఆఫ్ ఫుడ్ పెరగడము, లేదంటే చాలా మందిలో సరిగా తినకపోవడం వల్ల కూడా బరువు పెరిగిపోతారు. ఆహా! మనం టైంకి తింటే బరువు పెరగమండి. టైంకి తినకపోయి లేట్‌గా తినడము, తక్కువగా తినడము, తినకుండా స్కిప్ చేయడం వల్ల బ్లోట్ అయిపోతుంది బాడీ. బ్లోట్. ఆడవాళ్ళు ప్రత్యేకంగా మనం చూస్తే తిండి వల్ల రాలేదు బరువు, తినకపోవడం వల్ల వచ్చిన బరువు. ఆ బరువు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఇది మోకాలు, ఇది మోకాలు అనుకోండి, ఇక్కడ ఒక బోన్, ఇక్కడ ఒక బోన్, మధ్యలో పటెల్లా అనే బోన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యలో ఒక గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు లూబ్రికేటెడ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనుకోండి, ఇది మోకాలు, మధ్యలో ఒక బోన్ ఉంటుంది, అది ప్రొటెక్టివ్ బోన్, చిన్న బోన్, అది మోకాల దగ్గర, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది మోకాల దగ్గర. అదేం చేస్తే మనం నడుస్తున్నా కూర్చుంటున్నా అది ప్రొటెక్ట్ చేస్తుంది మనకి, రబ్ అవ్వకుండా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పైన బోన్ అనేది పటెల్లా అనే బోన్ అనేది కొద్దిగా కరగడము, లేదంటే ఈ మధ్యలో లిక్విడ్ ఉంటుంది, సైనోవిల్ లిక్విడ్ అంటారు, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే ఆ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే తగ్గిపోవడం కానీ సైడ్కి వెళ్ళడం కానీ జరిగితే ఇప్పుడు చూడండి ర్యాపిడ్ ఎక్కువ అయిపోతుంది. ర్యాపిడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, బర్నింగ్ అనిపిస్తుంది మనకి, మంట. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ర్యాపిడ్ చేస్తే ఎలా ఉంటుందో నొప్పి కానీ మంట కానీ సేమ్ మోకాల నొప్పుల వాళ్ళకి అదే ఫీల్ ఉంటుంది. ఎప్పుడు బోన్కి మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ లేకపోతే అప్పుడు మనకి రబ్బింగ్ ఎక్కువైపోయి మంట, పెయిన్ ఈ రకమైన వస్తాయి. ఈ ఫ్లూయిడ్ ఉండాలి. ఆ ఫ్లూయిడ్ ఎలా ఫామ్ చేస్తుంది, న్యాచురల్ ఫామ్ అవుతుంది. బరువు ఎప్పుడైతే ఫామ్ అయిపోతాం, బరువు ఎక్కువ పెరుగుతామో ఆ బరువు అంతా దాని మీద కంప్రెస్ అయిపోతాయి బోన్స్. మనం బరువు అనేది మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ న్యాచురల్ గా కూడా ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ ని ఫామ్ చేసుకోవచ్చు. లైక్ మునక్కాడలు ఉంటాయి కదా, మునక్కాడలు 4-5 మొక్కలు తీసుకొని కొద్దిగా మనం ఈ మునక్కాడలు, మునగాకు, పాలకూర మూడింటిని వేసేసుకొని ఉడకబెట్టండి మంచిగా. ఉడకబెట్టేసి స్మాష్ చేసేసి పిప్పంతా తీసుకొని డైలీ ఒక సూప్ తాగండి. లైట్ గా పెప్పర్ సాల్ట్ తీసుకొని ఒక బౌల్ సూప్ తాగండి. 4 to 5 మధ్యలో ఆ టీలు, కాఫీలు తాగకపోతే ఈ సూప్ తాగండి. ఒక 20 రోజులు మునక్కాడ విత్ కాంబినేషన్ ఆఫ్ పాలకూర, మెంతి కూర కానీ, మునగాకు కానీ ఏదైనా వేసుకొని డైలీ సూప్ చేసుకొని తాగండి. 20 days తర్వాత మీ మోకాళ్ళలో 100% 50 to 60% డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మనం పర్మనెంట్ గా పోవాలి మోకాలు, ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు గుజ్జు పోయింది కదా, అది ఫామ్ అవ్వడానికి ఒక 1 month పడుతుంది, 1.5 2 months పడుతుంది. న్యాచురల్ ప్రాసెస్. మీకు వరస్ట్ అయితే అవ్వట్లేదు కదా, రాను తగ్గుతానే పోతుంది కదా. ఎట్లా ఉండదు జనాలకి, ఎట్లా అంటే క్షణకాలంలో టాబ్లెట్ వేసుకుంటాం కదా, వేసుకున్న వెంటనే నొప్పుల టాబ్లెట్ తగ్గిపోద్ది, మళ్ళీ నొప్పుల టాబ్లెట్ డోసు మళ్ళీ వేసుకుంటాం, ఏముంది వేసుకోవడమే కదా అనుకుంటాం. అది వేసేసి కిడ్నీ ఎంత సఫర్ అవుతుందో మనకు తెలియట్లేదు కదా. మోకాల నొప్పులు కానీ ఏ నొప్పులు కానీ టాబ్లెట్స్ అనేవి మంచిది కాదు. ఏ టాబ్లెట్ న్యాచురల్ గానే మునక్కాడ సూపు, పాలకూర ఎక్కువ. ఇప్పుడు ఏదైనా సరే మునక్కాడ కానీ, ఎందుకు ఈ మునక్కాడలు తీసుకుంటే, పాలకూర తీసుకుంటే, మునగాకు తీసుకుంటే నొప్పులు తగ్గుతున్నాయి? బికాస్ మోర్ దెన్ సఫిషియంట్ న్యూట్రిషన్ ఉంది ఇందులో. లైక్ ఏ నొప్పులు, డి విటమిన్ తగ్గిపోతే బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, ఐరన్ తగ్గిపోతే మనకు వీక్నెస్ వచ్చేస్తుంది, B12 తగ్గిపోతే గమ్స్ అనేవి పోవడం స్టార్ట్ అవుతాయి, లిగ్మెంట్స్ ప్రాబ్లమ్స్ కానీ. అవన్నీ మనం సమపాలంలో ఇస్తున్నాం. పాలకూరలో ఎంత ఐరన్ కావాలి, మునక్కాడలో డి విటమిన్, B12, ఐరన్, కాల్షియం అన్ని వస్తున్నాయి. ఇవన్నీ సూప్ లాగా చేసుకొని, అండ్ పొద్దున పూట మహాబీర విత్తనాలను దొరుకుతాయి, అండు తులసి విత్తనాలు అంటారు, అది ఎక్కువ తాగుతూ ఉంటారు దాన్ని చాలా మంది తెలియక. పావు స్పూను నీళ్ళలో వేసి నైట్ అంతా నాటబెట్టి మార్నింగ్ లేచాక జస్ట్ లైట్ గోరువెచ్చి వేడి చేసుకుని నీళ్ళతో పాటు ఆ విత్తనాలు తీసేసేయండి, ఆ నీళ్ళు తాగండి. అండ్ అలా తీసుకున్న తర్వాత మనం లాట్ ఆఫ్ వెజిటబుల్స్, ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంచడము. ఇంకొక మెరాకిల్ ఆయిల్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులకి, ఒక నువ్వుల నూనె తీసుకోండి, లేదంటే ఆముదం నూనె తీసుకోండి. వాము పువ్వు అని దొరుకుతుంది, పుదీనా పువ్వు అని దొరుకుతుంది, కర్పూరం దొరుకుతుంది. ఈ 3 50 grams ఒక 150 ml నువ్వుల నూనెలో కలిపేసండి, వేసిన డైల్యూట్ అయిపోతుంది. ఆయిల్ మంచిగా మోకాలకు రాసుకోండి. ఇది రాయడానికి ముందు మనం ఏం చేయాలంటే అవిసె విత్తనాలు ఉంటాయి కదా, అవిసె విత్తనాలని, వాల్నట్స్ ని ఇంటేక్ తీసుకున్నా కూడా మోకాళ్ళ నొప్పులు చాలా వరకు డిఫరెన్స్ వస్తుంది. అదే అవిసె విత్తనాల పౌడర్ ని ఒక గ్లాస్ వాటర్ లో 1 స్పూన్ పౌడర్ స్పాక్ కలపండి, ఐస్ ట్రేలో వేసేసండి. అలా ఐస్ క్యూబ్స్ వస్తాయి కదా, ఆ ఐస్ క్యూబ్ ని మోకాళ్ళ ముందు వెనక భాగంలో మంచిగా అప్లై చేసుకోండి. అవిసె విత్తనాల పౌడర్ తో చేసిన ఐస్ క్యూబ్ ని మనం మంచిగా మసాజ్ చేసుకుని, నొప్పున ఎక్కడున్న నొప్పి, నాట్ ఓన్లీ మోకాళ్ళే కదా, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఎక్కడున్నా సరే ఫస్ట్ అప్లై చేసుకొని తడి క్లాత్ మొత్తం తుడిచేసి, అప్పుడు నేను చెప్పిన మెరాకిల్ ఆయిల్ ఉంది కదా, నేను రీసెంట్ గా ఒక లేడీని ఎక్కడో కలిసాను, నా వీడియో చూసాము మేడం, అది చేశాక చాలా రిలీఫ్ ఉంది మేడం. ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే, ఎక్కడో నన్ను మెట్రో స్టేషన్ లో వెళ్తున్నప్పుడు చూసాడు, నన్ను ఆపి
అది అప్లై చేయడం వల్ల నాకు చాలా తగ్గింది మేడం, చాలా దండాలు మీకు అని చెప్పారు. వే ఆఫ్ ఆవిడ నన్ను హక్ చేసుకుని ఒక కైండ్ ఆఫ్ అది చాలా వామ్ గా అనిపించిందండి. సింపుల్ ఆవిడ ఏమన్నారంటే నాకు 1 day నేను చేయలేదు మేడం, 2 months చేశాను నేను. 2 months మెయిన్ అందరూ చేయాల్సింది. 1-2 రోజులు చేసేస్తారు మానేస్తారు, ఏం లేదు అంటే. నేను స్టార్టింగ్ లో రోజు టాబ్లెట్ వేసుకునేదాన్ని మేడం, దాన్ని ఆల్టర్నేట్ డేస్ చేశాను. 3 రోజులకు ఒకసారి వేసుకున్నాను, 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. స్లోగా టాబ్లెట్ పోయింది. అండ్ మీరు చెప్పారు కదా బరువు కూడా తగ్గుతానని, బరువు కూడా తగ్గా నేను స్లోగా మీరు చెప్పినట్టు చేశానమ్మా. దండమమ్మా, మిమ్మల్ని ఇక్కడ చూసాను, మిమ్మల్ని కలిసాను. ఆ వామ్నెస్ ఆవిడది నాకు చాలా వామ్ గా అనిపించింది. జస్ట్ మనం ఏం చెప్తున్నాం, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఒక న్యాచురల్ ప్రొసీజర్ అనేది ఇట్ విల్ టేక్ టైం. ఓపిక్గా చేసుకుంటా పోతే. ఇప్పుడు నేను ఆవిడకి ఒకటే చెప్పాను, డైట్ ఆ రోజు ఆ వీడియోలో డైట్ కూడా చెప్పాం మనం. మార్నింగ్ ఒక డిటాక్స్ వాటర్ తాగి మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లైట్ బ్రేక్ఫాస్ట్, లైట్ లంచ్, డిన్నర్ ఎర్లీగా చేయాలి, నీళ్లు బాగా తాగాలి, ఈ అవిసె విత్తనాల పౌడర్ని మంచిగా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఈ ఆయిల్ రాసుకోండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల రాయండి ఓపికంటే 100% మీకు తగ్గు. ఇదే మాట నేను చెప్పానండి ఆవిడకి. ద వే ఆఫ్ ఆవిడ ఎక్స్ప్రెస్ చేశారు కదా, చాలా ఉన్నాయి మేడం. నాకు 80% తగ్గిపోయి ఇంకా 20% ఉన్నాయి, అవి కూడా నాకు పోతాయి. ఆ నమ్మకం నాకు చూసాక అది కూడా పోయింది అనిపిస్తుంది నాకు. ఆ ఫీల్ చూడండి, బ్రెయిన్ అనేది ఎంత షార్ప్ అంటే మనం ఏం చెప్తే అది ఉంటుంది. మనం ఇది తగ్గించుకోవాలనుకుంటే ఆ ప్రక్రియ ప్రాపర్ గా చేస్తే తగ్గిపోద్ది. ఆవిడ అలా ఆవిడ ఆ మాట అన్నాక ఇప్పుడు మనం ఒక టైం తీసుకొని జనాలు మన దగ్గర రాని వాళ్ళకి ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళు కూడా చూస్తున్నారు. మన టైంకి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ టైం కూడా వాల్యూ తీసుకొని ఆ ప్రక్రియని ఏముంది, నువ్వుల నూనెలో ఈ వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం ఆయుర్వేద షాప్స్ లో దొరుకుతాయి. 50 గ్రాములు తీసుకుని ఇందులో వేసుకొని కలుపుకొని, ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అది అవిసె విత్తనాలు పౌడర్ చేసుకొని నీళ్ళలో కలిపేది ఐస్ ట్రేలో వేసుకొని ఐస్ క్యూబ్ ని బాగా రాసి ఈ ఆయిల్ రాయండి. దాని తర్వాత ఫుడ్ విషయానికి వచ్చే జంక్ ఫుడ్ మాక్సిమం బంద్, కంప్లీట్లీ బంద్. ఈ పెప్సీ ఇంతే కదా తాగేస్తాను, దానివల్ల మీకు రికవరీ అవ్వదు. 3 నెలల్లో తగ్గాల్సిన పెయిన్ కాస్త సంవత్సరం తగ్గుతుంది, అంతవరకు ఓపిక ఉంటుంది ఎవరికన్నా. సో ఏవైతే వద్దనుకుంటున్నా అవి కంప్లీట్ గా బంద్ చేసి రాగి జావా, జొన్న జావా అట్లాంటివి తీసుకోవడం. లంచ్ ఇప్పుడు 4కి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, మేబీ ఆ రోజు ఆ క్షణకాలంలో ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులు హెల్దీ ఫుడ్ ని చూస్ చేసుకొని, బ్రెయిన్ కి ఏది మంచిదో ఏది చెడుదో తెలుసు, ఆ మంచి ఫుడ్ ని చూస్ చేసుకుని హెల్దీగా తింటూ మెయింటైన్ చేసుకుంటే, ఆవిడ నన్ను కలిసి ఆ రోజు అలాంటి వేల లక్షల మందికి నొప్పులు తగ్గి మన దగ్గరికి వచ్చి ఫిజియోథెరపీ అంటూ ఉంటారు. నేను ఒకటే అంట, ఫిజియోథెరపీ అలాంటివన్నీ పక్కన పెట్టి నేను చెప్పిన ప్రక్రియ చేయండి, మీకు ఆటోమేటిక్ తగ్గుతుంది అంటుంటారు. ఇది సింపుల్ వీడియో, మీరు మంచిగా విని చేసుకుంటే నొప్పులన్నీ తగ్గుతాయి మనకి. ఎస్ మేడం, ఇదైతే డెఫినెట్ గా అందరం ఫాలో అవుతాం మేడం. దీనికి ఇంకా ఫిజికల్ యాక్టివిటీ వాక్ చేయొచ్చా, స్టెప్స్ ఇన్ని నడవాలి అండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ మనకి ఎక్కువ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకండి. సో నొప్పులు నచ్చ ఫస్ట్ ఏం చేయాలి, నొప్పులు తగ్గించుకుందాం. ఇప్పుడు నొప్పి తగ్గిందో లేదండి హరీబరిగా వాక్ చేయడం మాత్రమే. ఫస్ట్ ఒక పిల్లోని నడుము మన పిల్లో కింద పెట్టుకొని, మోకాల కింద పెట్టుకొని కాళ్ళని స్ట్రెచ్ చేయండి, ముందుకి వెనక్కి ఇటు అటు స్ట్రెచ్ చేయడం, తిప్పడము, మోకాల దగ్గర మంచిగా ఇలా మసాజ్ లాగా చేసుకోవడం. ఫస్ట్ సివియర్ పెయిన్ ఉంటాయి, కొద్దిగా పెయిన్ ఉందనుకోండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని కొద్దిగా ఇటు అటు నడవడం, మళ్ళీ కూర్చొని మళ్ళీ అలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మోకాల నొప్పులు ఉన్నాయనుకోండి, ఫుడ్ను మార్చుకొని ఆయిల్ పెట్టుకొని మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. సో కాబట్టి మనం డిపెండ్స్ అపాన్ పెయిన్ ని బట్టి ఎంత చేయాలి ఎక్సర్సైజ్, ఎంత చేయొద్దు అని చెప్తాము. సో ఒకవేళ సివియర్ పెయిన్ ఉంటే మీరు ఎంత చేయగలుగుతారో అంతే వాక్ చేసి, ఫస్ట్ స్ట్రెంథనింగ్ ఫుడ్ తినండి, ఆయిల్ అప్లై చేసుకోండి. డే బై డే ఇంప్రూవ్మెంట్ వస్తుంటుంది కదా, అప్పుడు వాక్ పెంచుకోండి, ఎక్సర్సైజ్ పెంచుకోండి, ఎవ్రీథింగ్ చేసుకోండి. అప్పుడు మనకి సివియారిటీ ఆఫ్ పెయిన్ ఉండదు అనమాట. డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, టిప్స్ తెలియజేసింది. నమస్తే.